T20 వరల్డ్ కప్‌లో అద్భుతమైన ప్రదర్శన కనపరిచి ఫైనల్‌లో గెలిచినటువంటి ఇండియన్ టీమ్‌కి అయితే బీసీసీఐ ఒక గొప్ప రివార్డ్‌నైతే ప్రకటించింది. అది కూడా 131,00,00,000తో. 131,00,00,000లో వచ్చేసి 15 మంది టీమ్ మెంబర్స్‌కైతే ప్రతి ఒక్కరికి 6,00,00,000 లెక్కన వెళ్తాయి. తర్వాత కోచింగ్ స్టాఫ్‌కొచ్చేసి 41 క్రోర్స్. ఇక్కడొచ్చేసి హెడ్ కోచ్, బౌలింగ్ కోచ్, బ్యాటింగ్ కోచ్, ఫీల్డింగ్ కోచ్ ఇలా అంతా ఉంటారు కదా! స్టాఫ్ వాళ్ళకైతే 41 క్రోర్స్. ఓవరాల్‌గా చూసుకుంటే 2024లో గెలిచినప్పుడు ఇచ్చినటువంటి రివార్డ్ కంటే ఇది ఒక 6,00,00,000 ఎక్కువ. ఎంత ఇచ్చినా గానీ ఇబ్బందేం లేదు. బీసీసీఐ దగ్గర అంత డబ్బులైతే ఉంది. ప్రపంచంలోని అన్ని బోర్డుల కంటే మన బీసీసీఐ దగ్గరే ఎక్కువుంది. మనం చూసుకుందాం మొత్తం ఎన్ని టీములు పాల్గొన్నాయి, తర్వాత సూపర్ 8లో పాల్గొన్న టీములకి ఎంత ఇచ్చారు. ఎందుకంటే అక్కడి నుంచి మళ్ళీ ఎలిమినేషన్ అయిపోతారు కదా! అక్కడి నుంచి సెమీఫైనల్‌కి వెళ్ళిన తర్వాత సెమీఫైనల్ ఎలిమినేషన్ అయిపోయిన వాళ్ళకి ఎంత ఇచ్చారు, విన్నర్‌కి ఎంత ఇచ్చారు, రన్నర్‌కి ఎంత ఇచ్చారు అనేది ఒకసారి అయితే చూసుకుందాము. ఇక్కడైతే 20 టీమ్స్ అయితే పార్టిసిపేట్ చేశాయి. మామూలుగా 16 గానీ, 12 టీమ్స్ గానీ ఉండేవి. 2024 నుంచి అయితే ఇంక్రీజ్ చేశారు. 20 టీమ్స్ అయితే పార్టిసిపేట్ చేస్తున్నాయి ఎవ్రీ ఇయరు. సో, ఇక్కడి నుంచైతే ఎలిమినేషన్ టీమ్స్ వచ్చేసి 12 ఉన్నాయి. వాటికైతే ప్రతిదానికి 83 లాక్స్ అయితే ఇచ్చారు. మళ్ళీ ఇక్కడ సూపర్ 8 క్వాలిఫైయింగ్ టీమ్స్ వచ్చేసి 8. ఈ 8 టీమ్స్‌లో వచ్చేసి నెక్స్ట్ 4 టీమ్స్ మాత్రమే సెమీఫైనల్స్ క్వాలిఫై అయ్యాయి. ఇక్కడ సూపర్ 8లో ఎలిమినేట్ అయిన టీమ్స్‌కైతే ప్రతి టీమ్‌కి 3,45,00,000 అయితే ఇచ్చారు. సెమీఫైనల్ క్వాలిఫైయింగ్ టీమ్స్ ఇండియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా. సో, ఇక్కడ మళ్ళీ 2 టీమ్స్ అయితే ఎలిమినేట్ అయిపోయాయి. ఇంగ్లాండ్ మరియు సౌత్ ఆఫ్రికా. ఈ 2 టీమ్‌లకు వచ్చేసి ఒక్కొక్క టీమ్‌కి 7,24,00,000 క్యాష్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఫైనలిస్ట్‌లు ఇండియా మరియు న్యూజిలాండు. సో, ఇక్కడ న్యూజిలాండ్ అయితే రన్నర్ అప్‌గా నిలిచింది. వాళ్ళకైతే 14,65,00,000 ఇచ్చారు. ఫైనల్‌గా వచ్చేసి ఫైనల్‌లో గెలిచినటువంటి ఇండియన్ టీమ్‌కి అయితే 27,45,00,000 అయితే ఇచ్చారు. ఇది కాకుండా ఇండియన్ గవర్నమెంట్‌కి సంబంధించిన బీసీసీఐ అయితే ఇక్కడ ఇండియన్ టీమ్‌కి చాలా పెద్ద బహుమతి అయితే ప్రకటించింది. అది 131,00,00,000. అన్ని పార్టిసిపేట్ టీమ్స్‌కి, విన్నర్స్‌కి, రన్నర్ అప్‌కి ఇచ్చిన ప్రైజ్ మనీ ఐసీసీ 120 క్రోర్స్. సో, దాంతో పోల్చుకుంటే మన బీసీసీ ప్రకటించిన రివార్డ్ ఇండియన్ టీమ్‌కి ఒక 11 క్రోర్స్ ఎక్కువే. సో, ఓవరాల్‌గా 131 క్రోర్స్ చాలా పెద్ద అమౌంట్ అయితే ఇచ్చింది. సో, ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా చేస్తుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.